అయితే ఇక్కడ నోటీస్ బోర్డును కూడా చూసుకోవచ్చు. అయితే నోటీస్ బోర్డులో ప్రజలకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ సంబంధిత సమాచారాన్ని కూడా ఇక్కడ నోటీస్ బోర్డులు అంటించడం జరుగుతుంది. నోటీస్ బోర్డు కూడా పూర్తిగా పైనుంచి పిల్లర్ నుంచి కారుతున్న నీటితో పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే జిహెచ్ఎంసీ మొత్తం ఒక 7 ఫ్లోర్లతో నిర్మితమైంది. ఈ 7 ఫ్లోర్లలో ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే కింద కారిడార్ వరకు కూడా ఈ నీటి లీకేజీ, వర్షపు నీటి లీకేజ్ అయితే జరుగుతుంది. అధికారులు కూడా ఇట్లాంటి వాటిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు అనేది కూడా చూడాల్సిందే. అంటే భవిష్యత్తులో ఇప్పుడు రానున్నది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో కూడా మళ్ళీ ఇట్లాంటి లీకేజీలు ఏర్పడకుండా ఉండడానికి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు ఏంటనేది అయితే ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇట్లాంటి నీటి లీకేజీలు కాకుండా చూడాల్సిన బాధ్యత వారిపైన ఉంది. గతంలో కూడా పలుమార్లు ఇట్లాంటి లీకేజీలు జరిగినా కూడా ఇప్పటికీ కూడా అధికారులు మేల్కోకపోవడం సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈరోజు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో లీకేజీలు అయితే ఏర్పడ్డాయి. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కారిడార్లో మొదటి అంతస్తు పిల్లర్ నుంచి వర్షపు నీరు అయితే మొత్తం కిందికి కారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్లో అయితే చూసుకోవచ్చు. పైనుంచి మొత్తం భారీ వర్షం కురిసిన సందర్భంలో పైనుంచి మొత్తం నీరు మొత్తం లీక్ అయి ప్రధాన కార్యాలయంలోని ఎంట్రెన్స్ వద్ద ఉన్న పిల్లర్ నుంచి పూర్తిగా నీళ్లు కారడం ఇక్కడ చూస్తున్నాము. దాదాపు 2 గంటలుగా కురిసిన వర్షానికి ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో లీకేజీలు ఏర్పడి ఇక్కడ మొత్తం పిల్లర్ నుంచి నీళ్లు కావడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఎట్లాంటి బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా ఎట్లాంటి బిల్డింగ్ కట్టాలన్నా కూడా జిహెచ్ఎంసీ కార్యాలయంలోనే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిది జిహెచ్ఎంసీ కార్యాలయంలోనే లీకేజీలు ఏర్పడడం, ఇట్లా నీళ్లు కారడంతో ఇక్కడ ఉన్న ఇంజనీర్లు ఈ బిల్డింగ్ పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఇంజనీర్లు కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడికి వచ్చిన సందర్శకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలోనే అంటే గత 15 రోజుల క్రితం కురిసిన వర్షానికి సైతం ఇక్కడ జిహెచ్ఎంసీ కార్యాలయంలోనే ఇన్వర్ట్ సెక్షన్లో కూడా వర్షపు నీరు చేరి అక్కడ 4 కంప్యూటర్లు కూడా ఖరాబ్ అయిన పరిస్థితి గతంలోనే ఉంది. అయితే ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా మేల్కోకుండా ప్రధాన కార్యాలయంలో అసలు ఎక్కడ లీకేజీలు ఉన్నాయని తెలుసుకోకుండా ఇట్లాంటి లీకేజీలు ఏర్పడడం పట్ల అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తున్నట్టుగా కూడా ఇక్కడ వచ్చిన సందర్శకులు కూడా చెప్పారు. అయితే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్న ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్లో కూడా గతంలో వర్షం కురిసినప్పుడు కూడా ఇట్లాంటి లీకేజీలు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్న ఫైల్స్ కూడా తడిచిపోయాయని కూడా గతంలోనే తడిచిపోయాను కూడా ఇక్కడ ఉన్న కొందరు సిబ్బంది కూడా తెలియజేశారు. అయితే ఇప్పటికీ కూడా అధికారులు మేల్కోకుండా ఇట్లాంటి లీకేజీలు ఏర్పడడంతో బిల్డింగ్ కూడా ఖరాబ్ అయ్యే పాడయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ ఇది వాల్ సీలింగ్ ఏదైతే ఉందో ఒక 2-3 నెలల కిందనే కనీసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇక్కడ ఫాల్ సీలింగ్ చేపించారు. అయినా కూడా ఇట్లాంటి లీకేజీలు ఏర్పడడం ఏంటనేది కూడా ఇక్కడికి వచ్చిన సందర్శకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే జిహెచ్ఎంసీ మొత్తం హైదరాబాద్లో ఎట్లాంటి అనుమతులు కావాలన్నా బిల్డింగ్ పర్మిషన్లు కావాలన్నా కూడా ఇక్కడ వీళ్ళే ఇచ్చే ప్రధాన కార్యాలయంలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారనేది కూడా అర్థమైపోతుందని కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ సందర్శకులు కానీ చెప్తున్నారు.